మనకి ఎలా వచ్చింది? ఒకసారి కర్నూలులో సారు ధ్యానం నేర్చుకున్నాక ధ్యానం చేయడం ఇంట్లో కుదరదు కాబట్టి ధ్యానానికి ఇప్పుడు మనకి ప్రశాంతత కోసం ఎట్లా గుడి అన్నది ఎట్లానో ధ్యానానికి కూడా ఒక ధ్యాన మందిరం ఉంటే కట్టుకుందాము అని అనుకుని ఒక స్థలాన్ని ఒక వ్యక్తి ద్వారా పొందింది. ఆయననే బివి రెడ్డి. ఫస్ట్ మనకి పిరమిడ్కి స్థలం ఇచ్చింది, ఫస్ట్ పిరమిడ్కి సొసైటీ కోసం స్థలం ఇచ్చింది బివి రెడ్డి గారు. సరిగా తను మనకి రామారావు ఉన్నప్పుడు సినిమాలో యాక్టింగ్ చేసాము. తను స్థలం అయితే ఇచ్చిండు కానీ ధ్యాన మందిరం ఎలా కట్టాలో ఐడియా లేదు. కాబట్టి బాల్బన్ అనే ఒక వ్యక్తి చాలా గ్రేట్ మాస్టర్. సార్ నలుగురు ఉండే, కేవలం నలుగురు సొసైటీని స్టార్ట్ చేసినప్పుడు బాల్బన్ గారు తన యొక్క స్నేహితుడు, ధ్యానం నేర్పించిన స్నేహితుడు బివి రెడ్డి గారు, ఇంకొక వ్యక్తి, నలుగురు మాత్రమే ఉండే. బాల్బన్ చాలా అంటే చాలా గ్రేట్ మాస్టర్. ఎప్పుడు వేరే లోకవాసులతో మాట్లాడేవాడు. అలాంటి మాస్టర్కి గ్రహాంతర లోకం నుంచి 11 అడుగులతో ఆ లోకం నుంచి ఒక గ్రహాంతర వాసి వచ్చి అతనితో రోజు సందేశాలు ఇచ్చేవాడు. అయితే ఒకరోజు ఇలా ధ్యాన మందిరం కట్టాలనుకుంటున్నారు వీళ్ళు అని తెలుసుకొని వచ్చి పేపర్ పైన ఈ పిరమిడ్ షేప్ గీసి ఇచ్చింది. అంటే భూలోకానికి విశ్వశక్తిని ఎక్కువగా ఆకర్షించే కట్టడం ఏది అన్నది పైలోకవాసులకు తెలుసు, కానీ ఎవరింట్లో ఉన్న వాళ్ళకి ఎవరిది వాళ్ళు తెలుసు. కాబట్టి అట్లా మనకి భూలోకానికి ఏది కావాలనేది మనకు తెలియదు, ఎందుకంటే మనం సత్యలోకవాసులం కాబట్టి. అయితే వాళ్ళకి తెలిసి ఈ విషయం అని చెప్పి గ్రహాంతర వాసి వచ్చి పేపర్ పైన ఈ పిరమిడ్ షేప్ని గీసిచ్చింది. ఇగో ఇలాంటి షేప్లో ధ్యాన మందిరం కట్టాలి. మీకు నమ్మకం కలగాలంటే హైదరాబాద్లో పలానా ప్లేస్లో ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో ఈ పిరమిడ్ గురించి, దాని యొక్క శక్తి గురించి, దాని యొక్క కట్టడం గురించి, దాని చరిత్ర మొత్తం ఆ బుక్లో ఉంటుంది. పత్రిజీని అక్కడికి వెళ్ళి ఆ బుక్ తీసుకొని చదువుకొని ప్రాక్టికల్ చేసిన తర్వాత మీకు నమ్మకం కలిగిన తర్వాత ఇది మన సొసైటీలోకి ధ్యాన మందిరంగా తీసుకురండి అని చెప్పి గ్రహాంతరం నుంచి వచ్చి 11 అడుగులు ఉంటాడు. ఆ లోకవాసులందరూ 11 అడుగులు. భూలోకవాసులు ఇప్పుడు ఇక్కడ ఈ యుగంలో మాత్రమే 6 అడుగులు. అంతకుముందు త్రేతాయుగంలో కూడా 11 అడుగులే ఉండేవారు మనుషులు. అలా వచ్చి చెప్పి పోయిన తర్వాత ఆ పేపర్ని పత్రిజీకి బాల్బన్ గారు స్నేహితుడు ఇచ్చిండు. ఆ పేపర్ డిజైన్ తీసుకొని ఏ ప్లేస్కి చెప్పిండు, హైదరాబాద్, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చి చక్కగా హైదరాబాద్లో ఆ యొక్క ప్లేస్కి వెళ్ళి అది చదివి అది ఎలా తయారు చేయాలి అది కూడా అందులో ఉంది తెలుసుకొని సార్ ఇంటికి వచ్చి అట్ట ముక్కలు తెచ్చుకొని పేపర్ ముక్కలు అట్ట ముక్కలు తెచ్చుకొని పిరమిడ్స్ తయారు చేసిండు. ఫస్ట్ సార్ 4 కోణాలు. ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్లో మ్యాథ్స్ చదువుకుంటాం, త్రిభుజం అని, భుజాలు 3 అని, కానీ ఇక్కడ 4 చూడండి. అంటే అలా ఈ 4 ఏవైతే సమానం కట్ చేసుకొని పిరమిడ్ లాగా తయారు చేసి ప్రతిరోజు ఒక 10 పిరమిడ్లు తయారు చేసి 10 దాంట్లో కింద ఒక్కొక్క ఐటెం పెడుతుండే. ఒక దాంట్లో టమాటా పెట్టి ఒక టమాటా బయట పెడుతుండే, ఒక టమాటా పిరమిడ్ కింద పెడుతుండే, ఇంకొక దాంట్లో పువ్వు బయట పెట్టి ఒక పువ్వు దాంట్లో పెడుతుంది. ఇలా ఒక్కొక్క ఐటము ఒక్కొక్క దాంట్లో బయట ఒకటి బయట ఒకటి పిరమిడ్ లోపల ఒకటి. దీన్ని ఒక 2-3 రోజులు అలాగే ఉంచి ఒక దాంట్లో పండు, ఒక దాంట్లో కూరగాయ, ఒక దాంట్లో పువ్వులు, ఒక దాంట్లో బ్లేడ్లు, అంటే చెడిపోయిన బ్లేడ్లు, మళ్ళీ రఫ్గా తయారు కావడానికి దానికి అది అలా ఆయన ప్రయోగం చేసింది సార్. పిరమిడ్లు తానే తయారు చేసుకొని దానికి సంబంధించిన నాలెడ్జ్ దాంట్లో ఉంది కాబట్టి బుక్లో తయారు చేసి అవన్నీ పెట్టి తన నాలెడ్జ్ అది తీసుకొని 3 రోజులు 7 రోజులు ఇలా 11 రోజులు దాని కింద పెట్టి దాని యొక్క శక్తిని తెలుసుకొని వాళ్ళు కూడా ఆ పిరమిడ్ క్యాప్స్ తలపైన పెట్టుకుంటే ఎలా ధ్యానం వస్తుంది, తలపైన లేకుంటే ఎలా ధ్యానం వస్తుంది, దాన్ని కూడా కనిపెట్టి అప్పుడు పిరమిడ్ కట్టాలనుకుంటున్నామని
సారు దాని యొక్క నాలెడ్జ్ తీసుకొని అప్పుడు ప్రాక్టికల్ చేసిన తర్వాత అప్పుడు మనకి సొసైటీకి పిరమిడ్ రావడానికి ఈ కట్టడమే మనకి అని చెప్పి తయారైన తర్వాత ఒకరోజు మేడంకి తేలు కుడుతుంది. సారు వాళ్ళ భార్యకి తేలు కుడుతుంది. తేలు కుడితే ఆమె కూడా ప్రాక్టికల్ చేసింది అన్నట్టు. మేడం కూడా పిరమిడ్ తయారు చేయడం, ప్రాక్టికల్ చేయడం అన్నీ తెలుసు మేడం. కానీ తేలు కుట్టాగానే నన్ను హాస్పిటల్ తీసుకోవని మేడం బాగా మంట ఉంటుంది. తేలిది పుట్టిన వాళ్ళకి తెలుస్తుంది, చెప్పిన వాళ్ళకి తెలియదు. ఆ మంట భరించలేక నన్ను హాస్పిటల్ తీసుకోవని బాగా అరుస్తుంటే మేడంని తీసుకుపోయి రూమ్లో పెట్టి గొలుసు పెట్టేసిండు. నీకు అన్నీ తెలుసు, లోపల పిరమిడ్స్ ఉన్నాయి, ఓ ఎవ్వరు నిన్ను తీసుకోవరు హాస్పిటల్కి, ప్రయోగం చేయి నీ మీద నువ్వు అని చెప్పి అలా చక్కగా మేడం ఎంత అరిచినా డోర్ తీయక మళ్ళీ ఇంకేది దిక్కులేదు ఇక లోపల ఈ గొలుసు దియ్యడు ఇలా అని చెప్పి ఆ పిరమిడ్స్ తయారు చేసిన పిరమిడ్స్ని చక్కగా తీసుకొని ఒకటి తలపైన పెట్టుకుంది, ఒకటి మొత్తం దాని కింద చేతి పెట్టేసింది. మేడం చేతిని పిరమిడ్ కింద పెట్టేసి ధ్యానంలో కూర్చుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంట నొప్పి ఏమీ లేకుండా ఆమె బయట. అంటే ఇప్పుడు ఏడుపు వస్తుంది నాకు. ఇక భద్రీజీ కానీ భార్య కానీ ఫస్ట్ వాళ్ళ మీద ప్రయోగాలు తీసుకున్నారు. అంటే మంటలన్నీ వాళ్ళు పడ్డారు, ముళ్ళన్నీ వాళ్ళు ఉంచుకున్నారు. మనకి ఏ బాధ లేకుండా ఏ కష్టం లేకుండా ఈ పిరమిడ్ని మనకు అందించింది. కాబట్టి ఈ కోటగిరి గ్రామస్తులకి అందుబాటులో ఉంది. ఒక సమయం, రోజుకి ఒకే ఒక సమయం అన్నా ఈ పిరమిడ్లోకి వచ్చి అబ్బా మా ఇల్లు బాగా దూరం ఉంది, ఏదో పెద్ద బోధన్కెళ్ళో నిజామాబాద్కెళ్ళో వచ్చినట్టు మాట్లాడతారు. ఊళ్ళేనే ఆ కాస్త నడిచినా వాకింగ్ అవుతుంది. మనం ఎంత నడిస్తే అంత హార్ట్ ప్రాబ్లం రాదు మనకి. కాబట్టి మంచిగా వచ్చి ఒక టైం ఇందులో పెట్టుకోండి, చేసుకోండి. లేదు వాళ్ళ టైం మీకు కుదరదు, మీరు వేరే టైం పెట్టుకోండి. అలా ఖచ్చితంగా పిరమిడ్ని ఉపయోగించుకున్నప్పుడే సార్కి మీరు గౌరవం ఇచ్చినారు. ఎందుకంటే సారు ఈ సొసైటీలో 100కి 100% నిర్మించడానికి తను పడ్డ కష్టాలని మనం తెలుసుకుంటే అప్పుడే మనం ఎదుగుతాం. మనకేదో సుఖంగా వస్తుంది, ఫ్రీగా వస్తుంది అని మనం ఇడిసపెడుతున్నామండి. కానీ ఆయనకి అంత ఈజీగా రాలేదు ఇది. ఆయన ఎన్నో అవమానాలు పడితే, ఎంతోమంది కాళ్ళు మొక్కితే, ఎంతోమంది చేతులు గడ్డాలు పట్టుకొని ఇగో నీ కలుపు నేను తీస్తా, నువ్వు ధ్యానంలో కూర్చొని ఆ కలుపు తీసి వ్యవసాయం చేసేవాడికి కష్టం ఎక్కువ అని వాడిని ధ్యానం చేయించి వాడిని ధ్యానంలోకి దించు. ఎక్కడ ఏ పనిముట్లోళ్ళకి ధ్యానం నేర్పించాలన్నా వాళ్ళ పని ఫస్ట్ సారి చేస్తుండే. నేను ధ్యానం చేస్తే నా పని ఓడి చేయాలంటుండే వాళ్ళు. నీ పని నేను చేస్తా అన్నాడు. చూడండి, ఒక దైవమే దిగి వచ్చింది మనకు గురువు రూపంలో. అలాంటి మన గురువుకి మనం విలువ ఇవ్వట్లేదు. విలువ ఇవ్వడం అంటే మనం తయారు కావడం. మనం తయారై మనలాగా ఒక నలుగురిని తయారు చేస్తే అప్పుడు ఆయనకి మనం గురుదక్షిణ ఇచ్చినట్టు. నేను అది తెలుసుకున్నా కాబట్టి ఈ పని చేస్తున్నాను. అందుకనే నీ పని నేను చేస్తా, నువ్వు ధ్యానం చేయు, ముందు పని చేయి అంటుండేవాళ్ళు. పని చేసి ఇస్తుండే పత్రిక. అప్పుడు వాళ్ళు ఒక అర్ధగంట ధ్యానం చేసి అలా ఎంతో మందిని ధ్యానంలోకి తీసుకొచ్చిండు. అంత కష్టంతో ఆయన ధ్యాన ప్రచారం చేసిండు. మరి బస్సులోకి వెళ్ళి ఎన్నోసార్లు దిగిపోని నూకేసిండు. బస్సులో జేబులో పైసలు లేక. ఆయనకు వచ్చే జీతం కొంచెం, తినేటేళ్ళు బోలెడంత మంది. నువ్వు పోతావు నేను పోతా పోయిన వాళ్ళందరికీ తిను చుట్టాలకు కాదు పెట్టేది, ఆత్మ బంధువులకి. గురువు ఉన్నాడు అని పోయిన వాళ్ళందరికీ పోయినమే. ఇంట్లో పిల్లలు, సంసారము, జీతంలో సగమే ఇచ్చేవాడు ఇంట్లో, మిగతా జీతం పుస్తకాలు, సెకండ్ హ్యాండ్ పుస్తకాలు. ఆత్మజ్ఞానానికి సంపాదించి 1,00,000 పుస్తకాలు కొని 1,00,000 పుస్తకాలు చదివి 1,00,000 పుస్తకాలను వేరే వాళ్ళకి ఇచ్చేసాడు. ఒక్కటి కూడా ఉండదు మళ్ళీ. ఇది నేను కొనుక్కున్న పుస్తకం, నేను చదివి నా దగ్గరనే ఉండాలి అంటాం మనం. అంటే ఆయన గొప్ప గుణాన్ని మనం అర్థం చేసుకోవాలి.
అందుకని పిరమిడ్ అలా రావడానికి సరే ఇది డిజైన్ అని ఇలా మనం ప్రిపేర్ అయిన తర్వాత డబ్బులు కావాలి. అండర్ గ్రౌండ్ తవ్వి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి పిరమిడ్ తేవాలి. ఫస్ట్ పిరమిడ్ కాబట్టి అద్భుతంగా ఉండాలని చెప్పి నిజం చెప్తున్నా మేడం కానీ సారు కానీ తన మొత్తం శక్తిని ఆ కర్నూలు బుద్ధా పిరమిడ్కి సమర్పించింది. ఆ పిరమిడ్ రావడానికి వాడు పడిన కష్టాలు, అడగచ్చిన ఆ డబ్బులు, ఆ భిక్షాటన ఎంత గొప్పగా చేసిండో వాళ్ళు. అందుకని ఆ పిరమిడ్ మళ్ళా భూమి లోపల నుంచి కట్టిందండి. వీళ్ళైతే చూడండి మళ్ళీ కర్నూలు పిరమిడ్, బుద్ధా పిరమిడ్. పిరమిడ్ పేరు కూడా బుద్ధా పిరమిడ్ పెట్టిండు. అంటే అందులోకి వెళ్ళి ధ్యానం చేసిన ప్రతి ఒక్కళ్ళు బుద్ధులు కావాలి. అంత శక్తివంతమైన పిరమిడ్ కట్టడానికి సిద్ధమైనప్పుడు ఏ ప్లేస్ అయితే మనకి ఇచ్చిండో ఆ ప్లేస్లో సమీర్ బాబా అని ఒక ముస్లిం యోగి ఆయన మనకి మెసేజ్ ఇచ్చిండు సమాధిలో నుంచి. మనకంటే నీకు నాకు కాదు, పత్రిజీకి మెసేజ్ ఇచ్చిండు. ఆ పిరమిడ్ అదే ప్లేస్లో కట్టాలి, దానికి నేను సపోర్ట్ చేస్తున్నా నా శక్తినిచ్చి అని చెప్పి ఆ స్థలంలో నుంచి పొగ వచ్చింది. ఈ ప్లేస్ చాలా శక్తివంతమైంది, ఇక్కడ మీరు పిరమిడ్ కట్టండి అని మనకు సమీర్ బాబా మాస్టర్గా వచ్చి మనకి మెసేజ్ ఇచ్చిపోయింది. ఆయన 300 సంవత్సరాల నుంచి అక్కడ సమాధిలో ఉన్నారంట. చూడండి, మహాయోగులు ప్రాణంతో ఉండి సమాధి స్థితిలో ఉండి మన ప్రపంచాన్ని రక్షిస్తున్నారు. అలా చక్కగా మనకి ఈ యొక్క సమీర్ బాబా యొక్క మెసేజ్ తీసుకొని, గ్రహాంతరవాసి మెసేజ్ తీసుకొని, పత్రిజీ కూడా ప్రాక్టికల్ చూడండి. వీళ్ళు ఎవరు మెసేజ్ ఇచ్చినా కూడా తన జ్ఞానం కాదు కదా అని చెప్పి తను సొంతంగా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి పిరమిడ్లు తయారు చేసి, పిరమిడ్లు బాల్య మీద ప్రాక్టికల్ చేసి, తన మీద ప్రాక్టికల్ చేసుకున్న తర్వాతనే మనకు అందించిందండి. ఏ డౌట్ లేకుండా, ఏ పరేషాన్, ఏ భయం లేకుండా పిరమిడ్లో ధ్యానం చేయడానికి సార్ మనకి పిరమిడ్. మరి ఇప్పుడు ఇది భూమి మీద పద్మ పిరమిడ్ కట్టింది. ఎప్పుడైతే మనం భూమి మీద ఎన్ని అరాచకాలు చేస్తున్నాం, ఉంటున్నాం, తింటున్నాం, పంటున్నాం, నివసిస్తున్నాం, బిల్డింగ్ కట్టుకుంటున్నాం, భూలోకం లేకుంటే మనం లేము. మరి అలాంటి భూలోకం మనకి భూమాత ఎన్నో ఇస్తుంది కదా. ఇప్పుడు మనం ఏమన్నా పెన్ ఇచ్చామనుకో, రాసుకున్నాక ఏమంటాం ఇచ్చేటప్పుడు? అంటే రుణం, కృతజ్ఞత. కొత్త చిన్న పెన్ను ఓ 4 ముక్కలు రాసినావో లేదో, పితికంత సీర అయిపోయిందో లేదో, థ్యాంక్స్ అని. మరి నువ్వు భూమాతకి ఎంత థ్యాంక్స్ చెప్పాలి? మనం చెప్పట్లేదు, అసలు గుర్తు చేసుకుంటే కదా. ఆ భూమాత రుణం తీసుకోవడానికి పత్రిజీ భూమి మీద పిరమిడ్లు కట్టమన్నారు. ఇప్పుడు భూమాతకి రుణం ఎలా తీరుతుందంటే, ఈ పిరమిడ్ ఎప్పుడైతే కడతామో విశ్వంలో ఉన్న శక్తి ఇక్కడ అక్కడ ఎక్కడో ఉన్న శక్తిని ఇది గుంజుకుంటుంది భూతద్దం లాగా. అంటే ఇది అయస్కాంతం లాగా అక్కడెక్కడో ఉన్న శక్తిని అంతా ఒక్క చోటికి తీసుకొచ్చి దాంట్లో స్టోర్ చేసి భూమికి శక్తినిస్తుంది. భూమి శక్తిని ఎందుకు కోల్పోతుంది? భూమాత శక్తిని కోల్పోయినప్పుడు భూకంపాలు, సునామీలు, కరోనాలు వస్తాయి. ఎందుకు శక్తిని కోల్పోతుంది? పాపానికి, మనుషులు చేసే హింసలకి, పాపాలకి. అప్పుడు ఏమవుతుంది? అమ్మకి శక్తి తగ్గుతుంది. ఆ శక్తిని పెంచడే ఒకే ఒక పరికరము పిరమిడ్ కట్టడం. ఇప్పుడు నేను పిరమిడ్ కట్టాలి, భూమాత రుణం తీసుకోవాలనుకుంటే నీ ఇంట్లో నువ్వు పిరమిడ్ కట్టుకొని అమ్మ రుణం తీర్చుకున్నట్టే. అది చెప్పి అంటే పిరమిడ్ కట్టడానికి ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళిండు సార్, డబ్బులు లేవు. ఆయనకి చాలా డబ్బులు, రాజకీయంలో ఉంటాడు, స్థాపేయం. అయితే వాడాలంట, అంటే రాజకీయం మాటలు వాడద్దని. అందుకని మరి అతను ఒక డబ్బున్న రూమ్లోకి తీసుకుపోయి కూడా ఎంతగానో అంత తీసుకో అంటే మరి పిరమిడ్కి బోలెడు కావాలి. కానీ ఆ రూమ్లో ఎంతో ఉంది, తీసుకోవచ్చు కదా, కానీ తీసుకోలేదు. మరి తీసుకోపోవడానికి కూడా కారణం ఉంది. అంటే ఈ పుణ్యాన్నంతా ఒక్కడికి ఇవ్వద్దు అని చూసాడా? ఈ పుణ్యాన్నంతా ఈ ఒక్కరికి కాదు, ఓ 10 మందికి, నేను 10 మంది దగ్గరికి వెళ్తే ఈ పుణ్యం అంతా 10 మందికి వస్తుంది వాళ్ళు ఇస్తే అని చెప్పి ఈ పిరమిడ్కి సంబంధించి ఎవరెవరు డబ్బులు ఇస్తారో వారందరినీ భాగస్వాములు చేస్తే వాళ్ళకి పుణ్యం ఖాతాలో ఉంటుంది, వారి పాపం అనేది పోతుంది. ఇది విశ్వ కళ్యాణంలో ఒక భాగం కాబట్టి అందరినీ భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో
డబ్బున్న రూమ్లోకి పోయినా కూడా పత్రిజీ ఎంత కావాలనో అంతే తీసుకొని చక్కగా అందరికీ అవకాశాన్ని ఇచ్చిండు. అందుకని పత్రిజీ అర్థం కావడం అంటే అంత ఈజీ మాషి కాదు. భగవద్గీత అర్థం కావాలంటే మీ స్థితి పెరగాలి. పత్రిజీ స్పీచ్ 1కి 3 సార్లు వింటేనే ఆయన అర్థమవుతాడు. లేకపోతే అంత తొందరగా అర్థం కాడు. చెప్పిందే చెప్తాడేంటి అనిపిస్తుంది. కానీ చెప్పిన దాంట్లో పరమార్థం తెలుసుకుంటే అప్పుడు అయితే పత్రిజీ అంటే దట్ ఈజ్ పత్రిజీ అన్నది అర్థమవుతుంది మనకి. అందుకని అవకాశం అందరికీ రావాలి అని చెప్పి పత్రిజీ ఎంతగానో అంత తీసుకొని మళ్ళీ ఇంకొక 10 మంది దగ్గరికి వెళ్ళి చక్కగా అమౌంట్ అంతా తయారు చేసి ఆ బుద్ధ పిరమిడ్ని అంత ఇంకా నేను చెప్పింది తక్కువే, ఇంకా ఆయన జీవిత చరిత్రలో బోలెడంత ఉంది. అలా మొట్టమొదటి పిరమిడు మన సంస్థలో రావడానికి వివి రెడ్డి గారు ఇంకా కొంతమంది మాస్టర్లు గ్రహాంతర వాసులు. ఈ పిరమిడ్ రావడానికి కారణం భూలోకం కాదు, గ్రహాంతర వాసుల వల్ల వాళ్ళకి వచ్చింది. కాబట్టి ఈ యొక్క ధ్యాన మందిరము మనకి ఎంతో అద్భుతమైన కట్టడం. అందుకని ఆ యొక్క పిరమిడ్ శక్తి అద్భుత శక్తి అన్నారు. అలాంటి అద్భుత శక్తిని మనం తీసుకుంటే ఫస్ట్ ఆరోగ్యం తొందరగా వస్తుంది. రోజు నిత్యం పిరమిడ్కి వచ్చి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మేడం ఏం చెప్పింది, 15 రోజులకు ఒకసారి అమావాస్యకి పౌర్ణమికి క్లాసులు పెట్టుకుందాం అన్నది. 1 మంత్కి ఒకసారి చక్కగా ఇంకా కొంచెం పెద్దగా చేసుకుందాము అన్నది. ఆమె సిద్ధంగా ఉంది చేయడానికి. మీరందరూ తనకి సపోర్ట్ చేయడం అంతే. వస్తే చాలు, సపోర్ట్ కూడా ఏం అవసరం లేదు. వస్తే కూర్చొని ధ్యానం చేస్తే చాలు. ఆమె మాస్టర్లను పిలిపిస్తుంది. 1 మంత్కి ఒకసారి చక్కగా మనం సంబరాలు పెద్దగా చేసుకోవచ్చు. అందుకని మీరు అందరూ చక్కగా ఒక టైం ఇంట్లో చేసుకోండి, ఒక టైము పిరమిడ్లో చేసుకోండి. మళ్ళీ ఈ పిరమిడ్లో పెట్టిన నీళ్లు తాగినా మనకి అప్పుడు ప్రవహించే నీళ్లు తాగితే ఎంత శక్తి వచ్చిందో ఈ పిరమిడ్లో నీళ్లు నైట్ అంతా ఉంచి మార్నింగ్ తాగలం, డే అంతా ఉంచి నైట్ తాగలం. అంటే అది మొత్తం శక్తిని తీసుకుంటుంది. ఫ్రూట్స్ ఫుడ్ ఏది తీసుకున్నా పిరమిడ్ లోపల నుంచి ఏ పదార్థం తీసుకున్నా కూడా మనకు అది నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మనకే శక్తిని ఇచ్చినప్పుడు పదార్థాల శక్తిని ఇవ్వదు. అర్థమైందా అమ్మ? అందులో మొత్తం మంచినీళ్ళు పెట్టుకొని తాగినా మనకి ఎంతో శక్తిని ఇస్తుంది. అర్థమైందా? మన ఇంట్లో ఏమైనా కూరగాయలు ఉన్నా కూడా దానిపైన ఒక పిరమిడ్ పెట్టేసినా కూడా దాని శక్తిని తీసుకుంటాం. అందుకని దాన్ని వృధా పోనివ్వకుండా మళ్ళీ ఎప్పటికప్పుడు ఒక రచ్చి మంచిగా దాన్ని శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. పిరమిడ్లో బూజులు పట్టడాలు దుబ్బలు ఇవన్నీ ఉండకూడదు. చక్కగా నీట్గా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పరమాత్మ శక్తి దాంట్లో ఉంది. అంటే సాక్షాత్తు దైవమే దాంట్లో శక్తి రూపంలో ఉన్నాడు. కాబట్టి అది ఎప్పుడు నీట్గా ఉండాలి. ఓకేనా? ఈ పిరమిడ్ గురించి చెప్తున్నాం. అలా మనం చక్కగా ఉంచుకోవాలి. మన ఇల్లు ఎంత మనం ఎంత నీట్గా ఉంటున్నామో అది కూడా అంతే చక్కగా ఉండాలి. మరి మళ్ళీ మనము ఒకవేళ మనం పిరమిడ్ మనకు అందుబాటులో ఉంది, దగ్గరనే ఉంది, రావాలి అనుకుంటే ఇంకా చక్కగా పిరమిడ్లో ఒకే ప్లేస్లో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తే ఇంకా తొందరగా రిజల్ట్ వస్తుంది. అందుకని పిరమిడ్ ఇప్పుడు నేను కూడా పిరమిడ్లోనే ధ్యానం చేసుకొని ఫస్ట్ 41 రోజు కంటిన్యూ అసలు ఎక్కడికి వెళ్ళకుండా మిస్ చేయకుండా 41 రోజు చేస్తేనే నాకు 41 రోజు రాకన్నా ముందే 21 రోజు లోపలే నాకు సైనస్ ప్రాబ్లం పోయింది. ఆపరేషన్ అన్నాడు ఫస్ట్ ముక్కుకి. 41 రోజు చెయ్యండి అమ్మ పోతుంది అన్నాడు. కానీ ఎట్లా చేయాలా ఏం చేయాలో ప్రతిదీ తెలుసుకున్నాక మొదలుపెట్టాను నేను ధ్యానం. మొదలుపెట్టి అట్లా పట్టుదలతో శ్రద్ధతో జ్ఞానంతో చేస్తే నాకు 41 రోజు కూడా అవసరం లేకుండా 21 రోజు లోపల రిజల్ట్ వచ్చింది. చూడండి, 15 సంవత్సరాల క్రితం ఉన్న సైనస్ ప్రాబ్లం ఈరోజు ధ్యానంతో పోగొట్టుకొని టాబ్లెట్ లేదు, ఆపరేషన్ లేదు. ఒకసారి మనం సైనస్కి ఆపరేషన్ చేసుకుంటే అది తగ్గదు, మళ్ళీ పెరుగుతుంది. అది 3 times 4 times ఆపరేషన్ చేయాలి. నేను ఒక్కసారి కూడా వేయించుకోలేదు. ఒకసారి ఆపరేషన్ అనగానే నాకు అర్థనిపించి మొత్తం మెడిటేషన్లోకి వచ్చేసింది. రావడానికి కారణం సైనస్ వల్ల వచ్చిన సైనస్ని పోగొట్టుకున్నా. అలా సైనస్ ఎందరికో పోయింది. ఈరోజు 15 సంవత్సరాల నుంచి సైనస్ క్లియర్. అంటే పిరమిడ్ శక్తి అంత అద్భుత శక్తి, మనకి తొందరగా రిజల్ట్ ఇస్తుంది. ఎంత వీలైతే అంత దాంట్లో ఉండి మనం ధ్యానం చేసుకో. ఇంకా మనం పౌర్ణమి రోజు ఇంకా ఎక్కువ శక్తులు కుప్పలు దాంట్లో శక్తులు వస్తాయి. అంటే భూమికి దగ్గరగా వస్తాడు అన్నమాట మన చంద్రుడు. అందుకని పౌర్ణమి ఎనర్జీ, అమావాస్య ఎనర్జీలు
పౌర్ణమికి 3 రోజులు, ఇటు ఒక రోజు అటొక రోజు మధ్యలో ఒక రోజు తప్పకుండా మనం ఎనర్జీని తీసుకోవాలి. ఎందుకంటే పౌర్ణమి ఒకే ఒక్క రోజు తీసుకున్న శక్తి మనకి 1 మంత్ పనిచేస్తుంది. అంత అపార శక్తి భూమి మీదకి వస్తుంది ఆ రోజు. ఒక్క రోజే కాదు, 3 రోజులు తప్పకుండా ఎక్కువ శక్తులు వస్తాయి. అంటే చాలా దగ్గరగా వస్తాడు చంద్రుడు. మళ్ళీ ఆ రోజు నాగలోకం నుంచి నాగులు భూలోకానికి ఒక ప్లేస్కి వస్తారు. మొత్తం విశ్వమంతా విశ్వగురువులంతా కూడా అంతా అందుబాటులోకి వస్తారు మనకు ఆ రోజు. అందుకని అంత వెలుగు ఉంటుంది పౌర్ణమి రోజు మనకి. కాంతి, ఎందుకు కాంతి? చంద్రుడు దగ్గరికి వస్తుండు, విశ్వగురువులు నాగులు వీళ్ళందరూ భూలోకానికి వస్తారు. ఆ రోజు చక్కగా పనులు తక్కువ పెట్టుకోవాలి. పనులు తక్కువ పెట్టుకొని తక్కువ మాట్లాడాలా, తక్కువ తినాలి, అన్నీ తక్కువ అర్థమవుతుందా? ధ్యానం మాత్రం ఎక్కువ. ఎందుకంటే ఆ రోజు ఏ పని ఉన్నా సరే నెక్స్ట్ డేకి మార్చుకోండి, లేదా ముందు వేసేసుకోండి. కానీ పౌర్ణమి రోజు ఈ పని చేస్తా ఆ పని చేస్తా అంటే ఆ రోజంతా వెళ్ళిపోతుంది. చక్కగా పౌర్ణమి రోజు ఎక్కువ ధ్యానం 3 గంటలు చేయడానికి సిద్ధంగా ఉండి చక్కగా ఆ యొక్క ఎనర్జీని తీసుకోండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పౌర్ణమి రోజు మనం ఏ స్థితిలో ఉంటామో ఆ స్థితి 3 పెరుగుతుంది. పౌర్ణమి రోజు దుఃఖంలో ఉన్నామనుకో ఇంకా 3 దుఃఖం పెరుగుతుంది. ఆనందంగా ఉన్నామనుకో ఆనందం 3 పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉన్నామనుకో నాకు ఇది వస్తుంది అది వస్తుంది అని మూలుకుంటున్నాం అనుకో అది ఇంకా మూలిపిస్తుంది. అర్థమైందా? అలా చక్కగా పౌర్ణమికి 3 రోజులు ధ్యానం చేసుకొని ఆ శక్తిని పొందండి. అది దీర్ఘకాలిక రోగాలని తగ్గించే అద్భుతమైన శక్తి మన యొక్క పౌర్ణమి శక్తి. ఇలా మనకి పిరమిడ్ అనే కట్టడం, మరి కట్టిన తర్వాత అండర్ గ్రౌండ్ నుంచి కట్టిన తర్వాత ఏం చేసిందంటే సారు 1 సంవత్సరం పాటు ఆ పిరమిడ్ దగ్గరనే కూర్చున్నాడు, బయట కూర్చేసుకొని. ఇది పిరమిడ్ బయట కూర్చేసుకొని ఒక వ్యక్తి లోపలికి పోయి ధ్యానం చేసుకునేదాకా బయట కూర్చొని ఆ వ్యక్తి బయటకు వస్తే లేచి నిలబడి మీకు ఏం అనుభవం అయింది, ఏం జరిగింది అని మంచిగా కూర్చొని అడిగి వాళ్ళకి నోట్ చేసుకొని పంపిస్తుంది సార్. అలా ఎంతోమంది గుండె జబ్బులు నయం చేసుకున్నారు. అది ఎంత అద్భుతమైన కట్టడం కట్టించిందంటే సార్, ఫస్ట్ పిరమిడ్ కదా, మళ్ళీ ఇష్టంతో తన శక్తితో కట్టించిండు పిరమిడ్. మళ్ళీ గ్రహాంతర వాసుల శక్తి, సమీర్ బాబా శక్తి, అంత గొప్ప శక్తివంతమైన పిరమిడ్లో ఎంతోమందిని ఇట్లా నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళని ఆ రూమ్లోకి వచ్చి పాడేస్తే మళ్ళీ కొన్ని రోజుల లోపల చక్కగా నడిచి హార్ట్ ప్రాబ్లం పోగొట్టుకున్న వాళ్ళు, క్యాన్సర్లు పోగొట్టుకున్న వాళ్ళు, అలా ఎంతోమంది రిజల్ట్ పొందిన తర్వాత సార్ ఎంత ఆనందంతో పిరమిడ్ సొసైటీ ఇంకా పిరమిడ్లు కట్టండి అని చెప్పిండు. అప్పటిదాకా కట్టిపోయలేదు సార్. అంటే దీంట్లో రిజల్ట్ ఎలా ఉంది మనిషికి అప్పుడు తెలుసుకున్న తర్వాత అన్నీ నోట్ చేసినవన్నీ ప్రచారంలోకి పంపించి ఇప్పుడు ఇల్లుకు పిరమిడ్ కట్టండి, ఊరికి పిరమిడ్ కట్టండి అని చెప్పి అప్పుడు ప్రచారం చేసినాము. ఇంత చరిత్ర ఇంకెంతో ఉంది పిరమిడ్ చరిత్ర. అందుకని పిరమిడ్ గురించి తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే మనం భూలోకవాసులం కాదు కాబట్టి, మనం సత్యలోకం నుంచి వచ్చిన వాళ్ళం. ఆ సత్యలోకానికి వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి అంటే ఇది మనకి హెల్ప్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం మెడిటేషన్ చేసిన తర్వాత ఇంకొక 1/2 అవర్ క్లాస్ తీసుకొని ప్రసాదం తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మెడిటేషన్, అక్కడ ఒక ఫోటో. మీకు ఇప్పుడు ఒక 2-3 వీడియోలు చేయాలి. ఒకటి మీరు భోజనానికి అంటే ముందు బుక్స్ ఇస్తారు. ఇక్కడ పోయిన నెలలో తీసుకున్నా తీసుకోవద్దు, సరే పోయినసారి వచ్చినప్పుడు తీసుకున్నారు.